ఇక్కడిక కాంగ్రెస్లో కొండా సుస్మిత మాటల వివాదం రోజురోజుకు ముదురుతోందా? ఒక నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయా? కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారా? ఇవాళ 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఆకస్మికంగా భేటీ కావటం వెనుక అసలు కారణం ఏంటి? ఈ భేటీలో కొండా సురేఖతో పాటు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న నేతల తీరుపైన చర్చించనున్నారా? సుస్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖను సమస్యల వలంలోకి నెట్టివేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి ఆమెకు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు టాక్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సుష్మిత చేసిన ఆరోపణలపైన కాంగ్రెస్ పార్టీ అడిగిన వివరణకు సురేఖ తనకేం సంబంధం లేదు అనే తీరుగా స్పందించింది. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు సమావేశమై కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసింది. మరోవైపు గతంలో మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీ భవిష్యత్తు ఏంటనే చర్చ కాంగ్రెస్లో జరుగుతుంది. ఇక ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు నేతల తీరుపైన ఎమ్మెల్యేలు చర్చించారన్న ప్రచారం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ సహా పలువురు మంత్రులు తీవ్రంగా స్పందించారు. అయితే తనకు సుష్మిత వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేస్తున్నారు. మరి ఒకవైపు మంత్రుల ఆగ్రహం, మరోవైపు ఎమ్మెల్యేల భేటీ, ఇంకోవైపు సురేఖ వివరణ, ఇవన్నీ దేనికి సంకేతం? కాంగ్రెస్లో ఈ వివాదం మరింత పెద్ద రాజకీయ సంక్షోభంగా మారుతుందా, లేక పార్టీ నాయకత్వ జోక్యంతో ఇక్కడితోనే ముగుస్తుందా? అసలు ఎమ్మెల్యేల భేటీలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. సురేఖపై చర్యలకు నిజంగానే రంగం సిద్ధమైందా? ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా ముందుకు వెళుతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.